శ్రీ జెడ్పీహెచ్ఎస్ కొనిదెల పాఠశాలలో జరిగిన ఒక విశేషమైన విద్యా ప్రయాణం గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఆ సాధారణంగా బడి అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? తప్పుల్లేకుండా పరీక్షలు రాయడం, ఉపాధ్యాయుడు పాఠం చెప్తుంటే నిశ్శబ్దంగా వినడం. ఇన్నేళ్లుగా మన విద్యా వ్యవస్థలో ఎక్కువగా కనిపించే చిత్రం ఇదే కదా? అవును, నిజమే. పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడమే అసలైన చదువు అన్నట్లుగా ఒక అభిప్రాయం ఉండిపోయింది. ఖచ్చితంగా. కాని ఈ మూస పద్ధతిని పూర్తిగా పక్కనబెట్టి, తప్పులు చేయడానికి, వైర్లు కత్తిరించడానికి, సెన్సార్లతో ఆడుకోవడానికి పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అదొక అద్భుతమైన మార్పవుతుంది. హ్మ్, వాళ్లలోని సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతాయి. ఒక రకంగా వాళ్ల మెదడుకున్న సంకెళ్లను తెంచేయడం లాంటిదిది. కరెక్ట్. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఈరోజు మన డీప్ డైవ్లో మనం లోతుగా విశ్లేషణ చేయబోతున్నాం. ఇదొక సాధారణ కార్యక్రమం కాదు. మన భవిష్యత్ విద్యా విధానం ఎలా ఉండాలో చాటి చెప్పే ఒక బ్లాక్ బస్టర్ ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్ లాంటిది. అవును, ఆ నంద్యాల జిల్లాలో జరిగిన సంఘటన గురించే కదా మనం మాట్లాడుకునేది. ఎగ్జాక్ట్లీ. నంద్యాల జిల్లా కోనిడేలలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో జరిగిన సమగ్ర శిక్ష ఏటీఎల్ 3 రోజుల బూట్ క్యాంప్. మన దగ్గర ఉన్న మూల సమాచారం ఆధారంగా ఈ క్యాంప్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఈరోజు విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. కేవలం 3 రోజుల్లో ఈ విద్యార్థులు తమ ఆలోచనలకు ఎలా జీవం పోశారు అనేది చాలా ఆసక్తికరమైన ప్రయాణం. అవును, ఒక ఆలోచన పుట్టడం దగ్గర నుండి ఆ దాన్ని ఒక ప్రాజెక్టుగా మార్చే వరకు జరిగిన మానసిక ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. అయితే ఈ సమాచారాన్ని కేవలం ఒక టైం టేబుల్లా చూడకూడదనిపిస్తోంది. అవును, మీరన్నది నిజమే. ఇదొక దశలవారీ ప్రయాణం. అసలు ఏటీఎల్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్ కదా. ఇది కేవలం పరికరాలు ఉండే గది కాదు. విద్యార్థులు స్వయంగా డూ ఇట్ యోర్ సెల్ఫ్ పద్ధతిలో ప్రయోగాలు చేయడానికి ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వర్క్ స్పేస్. కరెక్ట్. ఈ ప్రయాణం మార్చ్ 16వ తేదీన ఒక పెద్ద సినిమా ఓపెనింగ్ లాగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రామచంద్రమూర్తిగారు దీన్ని ప్రారంభించారు. అవును, ఆయన తన ఉపన్యాసంలో సైన్స్ అలాగే టెక్నాలజీ పట్ల ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. ఏటీఎల్ ద్వారా సృజనాత్మకతను వృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. అంటే ఇప్పుడొక ల్యాబ్లో బోలెడన్ని పరికరాలున్నాయి కదా, నేరుగా పిల్లల చేతికి ఆ పరికరాలిచ్చేసి మీకు నచ్చిన ప్రయోగాలు చేసుకోండి అని చెప్పేయొచ్చు. చెప్పచ్చు. కానీ అలా కాకుండా ఒక నాయకుడు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి పిల్లల్లో ఇలాంటి విజన్ను సృష్టించడం ఎందుకు అంత కీలకమంటారు? ఈ ప్రారంభోపన్యాసాల వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే పరికరాలు ఇవ్వడం చాలా సులువు. కానీ ఆ పరికరాలను ముట్టుకోవడానికి పిల్లల మనసులో ఉన్న భయాన్ని పోగొట్టడం చాలా కష్టం. అవును, తప్పు చేస్తే మార్కులు తగ్గిపోతాయేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుంది పిల్లల్లో. ఎగ్జాక్ట్లీ. ఆ భయం నాటుకుపోయి ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో ప్రధానోపాధ్యాయుడు లాంటి ఒక నాయకుడు స్వయంగా వచ్చి మీరు ప్రయోగాలు చెయ్యండి, సృజనాత్మకంగా ఆలోచించండి అని చెప్పడమంటే పిల్లలకు ఒక పెద్ద భరోసానివ్వడమే. అంటే ఒక రకమైన మానసిక భద్రత అన్నమాట. అవును, సైకాలజీలో దీన్నే సైకలాజికల్ సేఫ్టీ అంటారు. తప్పు చేసినా పర్వాలేదు, కొత్తగా ప్రయత్నించండి అని విద్యార్థులకు ఒక లైసెన్స్ ఇవ్వడం లాంటిదిది. ఆ లైసెన్స్ లేకుండా పిల్లలు ఆ పరికరాలను స్వేచ్ఛగా ముట్టుకోలేరు. వావ్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒక క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలంటే ముందుగా వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిగారు చేసింది ఆ మానసిక అడ్డంకులను తొలగించడమే కదా. 100%. ఒక బూట్ క్యాంప్ అసలు ఉద్దేశ్యం వెంటనే రిజల్ట్ సాధించడం కాదు, నేర్చుకునే ప్రాసెస్ను అనుభవించడం. ఆ ప్రాసెస్లో ఫెయిల్యూర్ అనేది ఒక భాగం అని పిల్లలకు అర్థం కావాలి. కరెక్ట్. మొదటి రోజున ఈ పునాది పడిన తరువాత కథలోని అసలు ఘట్టం మొదలవుతుంది. ఈ రెండవ రోజనేది ఒక యాక్షన్ సినిమాలో హీరోలు కసరత్తులు చేసే ట్రైనింగ్ మాంటేజ్ లాంటిదని చెప్పొచ్చు. అవును, మార్చి 17వ తేదీల జరిగిన ప్రాక్టికల్ సెషన్స్ గురించే కదా మీరంటున్నది. అదే, సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ దేవప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాక్టికల్ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన విద్యార్థులకు ఇన్నోవేషన్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించారు. అవును, విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించే అవకాశం కూడా అక్కడ దొరికింది. ఇక్కడ నేను అడగాలనుకున్నదేంటంటే, నల్లబల్ల మీద చాక్పీస్తో చెప్పే సైన్స్ పాఠాలకు ఇలా స్వయంగా శ్రీ దేవప్రకాష్ గారులాంటి టీచర్ ఆధ్వర్యంలో చేసే ప్రాక్టికల్స్కు మధ్య విద్యార్థి ఆలోచనల ఎంత తేడా వస్తుంది? చాలా పెద్ద వ్యత్యాసమే ఉంటుంది.
నల్లబల్ల మీద నేర్చుకునే సైన్స్ అనేది ఆ ఏరోడైనమిక్స్ గురించి ఒక పుస్తకంలో చదవడం లాంటిది. కానీ ప్రాక్టికల్స్ చేయడం అనేది స్వయంగా సైకిల్ ఎక్కి తొక్కడం లాంటిది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పుస్తకంలో చదివినప్పుడు అది కేవలం ఒక ఊహ మాత్రమే. అవును. కానీ స్వయంగా వైర్లను కలపడం, మోటార్ను తిప్పడం లాంటివి చేసినప్పుడు ఆ ఊహకు ఒక భౌతిక రూపం వస్తుంది. అబ్స్ట్రాక్ట్ సైన్స్ కాస్త అప్లైడ్ సైన్స్గా మారుతుంది. ఇది విద్యార్థి మెదడులోని న్యూరాన్లను కొత్త రకంగా ప్రేరేపిస్తుంది. అంటే వినడానికి, స్వయంగా కళ్లరా చూడటానికి మధ్య ఉన్న తేడా అనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలి? ఎందుకంటే సాధారణ తరగతి గదిలో లాగా ఇక్కడ కూడా ఇలాగే చేయాలి అని ఆర్డర్లు వేస్తే సృజనాత్మకత చచ్చిపోతుంది కదా. ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇక్కడే ఉపాధ్యాయుడి పాత్ర పూర్తిగా మారిపోతుంది. ఒక లెక్చరర్ స్థాయి నుండి ఒక మెంటార్ లేదా గైడ్ స్థాయికి మారాల్సిన అవసరం ఉంటుంది. అంటే గైడ్ చేస్తారన్నమాట. అవును. ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పడం కంటే, ఇలా చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం అని వాళ్లలో క్యూరియాసిటీని పెంచడం ముఖ్యం. అప్పుడే విద్యార్థులు కేవలం సమాచారాన్ని స్వీకరించే స్థాయి నుండి సమస్యలను స్వయంగా పరిష్కరించే స్థాయికి ఎదుగుతారు. ఈ సమస్యను పరిష్కరించడం అనేది ఎలా జరుగుతుందో కొంచెం విడమర్చి చెప్పొచ్చు కదా. ఒక విద్యార్థి స్థాయిలో ఇన్నోవేషన్ అనేది నిజంగా ఎలా మొదలవుతుంది? ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక విద్యార్థి ఒక చిన్న సర్క్యూట్ తయారు చేస్తున్నాడు అనుకుందాం. అన్ని వైర్లు కనెక్ట్ చేశాడు, కాని బల్బు వెలగలేదు. అప్పుడు ఆ పిల్లాడేం చేస్తాడు? బహుశా మళ్ళీ చెక్ చేస్తాడేమో. కరెక్ట్. వెంటనే వెళ్లి పుస్తకం తీసి చదవడు. ఎక్కడో కనెక్షన్ లూజ్గా ఉందేమో చూస్తాడు. బ్యాటరీలో పవర్ ఉందో లేదో చెక్ చేస్తాడు. ఈ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఇదే నిజమైన ఇన్నోవేషన్కు తొలిమెట్టు. అంటే సమస్యను విశ్లేషించడం. అవును. శ్రీ దేవప్రకాష్ గారులాంటి ఉపాధ్యాయులు చేసేదేమిటంటే, తప్పును వెంటనే ఎత్తిచూపకుండా వాళ్లే ఆ తప్పును గుర్తించేలా సరైన ప్రశ్నలు వేస్తూ మార్గనిర్దేశం చేయడం. వింటుంటేనే ఆ ల్యాబ్లో ఉత్సాహం అర్థమవుతోంది. సిద్ధాంతాలు ప్రాక్టికల్స్గా మారాయి. ఇక మూడో రోజుకు వస్తే మార్చ్ 18. ఇది ఈ క్యాంపెయిన్కు ఒక అద్భుతమైన క్లైమాక్స్. అవును. ఈరోజు విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టుల ప్రదర్శన జరిగింది. అయితే ఇక్కడ మూల సమాచారంలో ఉన్న ఒక్క పదం గురించి నేను కొద్దిగా భిన్నంగా ఆలోచిస్తున్నాను. ఏంటది? ఈ కార్యక్రమం విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపయోగపడింది అని ఉంది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యాలు పెరిగాయి అనేది ఓకే, చేతులతో చేశారు కాబట్టి స్కిల్స్ వచ్చాయి. కానీ ప్రత్యేకంగా ఆత్మవిశ్వాసం అనే పదం ఎందుకు వాడారు? ఈ క్యాంపుల అసలు విజయం ఆ ప్రాజెక్టుల వల్ల వస్తుందా, లేక ఆత్మవిశ్వాసం వల్ల వస్తుందా? ఇదొక అద్భుతమైన పాయింట్. మనం సాధారణంగా భౌతికంగా కనిపించే వస్తువులకే ఎక్కువ వాల్యూ ఇస్తుంటాం గదా. ఒక కొత్త డ్రోన్ అనో, స్మార్ట్ డస్ట్బిన్ అనో చూడగానే మురిసిపోతాం. అవును, వెంటనే క్లాప్స్ కొట్టేస్తాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది వస్తువును కాదు, ఆ వస్తువును తయారుచేసే క్రమంలో ఆ విద్యార్థిలో జరిగిన మానసిక ఎదుగుదలను. టెక్నికల్ స్కిల్స్ అనేవి కేవలం ఒక టూల్ మాత్రమే. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్. ఈరోజు నేర్చుకున్న లాంగ్వేజ్ రేపు పాతబడిపోవచ్చు. టెక్నికల్ స్కిల్స్కు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 100%. కానీ నా ఎదురుగా ఒక కొత్త సమస్య వస్తే దాన్ని నేను విశ్లేషించగలను, పరిష్కారం కనుక్కోగలను అని ఆ విద్యార్థికి తనమీద తనకొచ్చే నమ్మకముంది కదా, ఆ ఆత్మవిశ్వాసానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. వావ్! ఆత్మవిశ్వాసం అనేది పాతబడిపోని ఆయుధం అన్నమాట. అవును. ఈ ప్రదర్శన జరిగినప్పుడు విద్యార్థులు తమ ప్రాజెక్టుల పక్కన నిలబడి వివరిస్తారు కదా, ఆ వివరించే క్రమంలో వాళ్లలో ఒక తెలియని గర్వం పుట్టుకొస్తుంది. నేను కేవలం పుస్తకాలు చదివేవాణ్ణి కాదు, నేను కూడా ఒక వస్తువుని సృష్టించగలను అనే భావన. అదే అసలైన ఆత్మవిశ్వాసం. చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ప్రదర్శన పూర్తయ్యాక ఉపాధ్యాయులు వాళ్లని ప్రత్యేకంగా అభినందించడం అంత కీలకమైనది. తమ కష్టాన్ని నలుగురు మెచ్చుకున్నప్పుడొచ్చే ఆనందం రేపు వాళ్లని మరింత ముందుకు నడిపిస్తుంది. కరెక్ట్. ఇక ఈ క్యాంపులో ముఖ్య సందేశంగా చివర్లో ఒక అద్భుతమైన కొటేషన్ ఇచ్చారు. ఇన్నోవేషన్ అంటే కొత్తగా ఆలోచించడం మాత్రమే కాదు, ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడం. ఈ లైన్ వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? మనకు ఒక చిన్న అపోహ ఉంది. ఒక మంచి ఐడియా రాగానే వాళ్లని ఇన్నోవేటర్ అనుకుంటారు. కాని కొత్తగా ఆలోచించడం అనేది ఇన్నోవేషన్లో కేవలం మొదటి 10% మాత్రమే. నిజమే. మనందరికీ రోజుకు ఎన్నో ఐడియాలొస్తుంటాయి. ట్రాఫిక్ని ఇలా తగ్గిస్తే బావుంటుంది అని. అవును. కాని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ధైర్యం అందరికీ ఉండదు కదా. ఐడియాకు ఒక రూపమిచ్చే క్రమంలో ఎన్నో సవాళ్లొస్తాయి. వైర్ తెగిపోవచ్చు, అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు.
వాటన్నింటినీ దాటుకుని అందరి ముందు ప్రదర్శించినప్పుడే ఆ ఆలోచనకు జీవమొస్తుంది. ఆ కార్యరూపంలో పెట్టే ప్రాసెస్లోనే నిజమైన అభ్యసనం జరుగుతుందంటారు. ఖచ్చితంగా. ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమంలోనే ఒక వ్యక్తి సామర్థ్యం పూర్తిగా బయటపడుతుంది. ఒక రకంగా ఈ ఏటీఎల్ బూట్ క్యాంప్ విద్యార్థుల ముందు తెరిచిన నూతన దారులు ఇవే. ఈ మొత్తం సంఘటనను ఒక పెద్ద ఎడ్యుకేషనల్ అడ్వర్టైజ్మెంట్ లాగా చూస్తే నంద్యాల జిల్లా కోనిడేలలోని ఆ పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఇప్పుడు కేవలం ఒక సాధారణ బడి కాదు, అదొక ఇన్నోవేషన్ హబ్. అవును. మన విద్యా విధానంలో ఇదొక అద్భుతమైన ఉదాహరణ. మొదటి రోజు ప్రధానోపాధ్యాయులు ఒక విజన్ ఇవ్వడం, రెండవ రోజు సైన్స్ ఉపాధ్యాయులు ప్రాక్టికల్స్ గైడ్ చేయడం, మూడవ రోజు విద్యార్థులు ప్రదర్శన ద్వారా తమను తాము నిరూపించుకోవడం. ఇదంతా ఒక పర్ఫెక్ట్ మోడల్. నిజమే. విజ్ఞానం మరియు సాంకేతికత పట్ల ఆసక్తి పెంచడం ద్వారా మనం కేవలం మార్కులు తెచ్చుకునే విద్యార్థులను కాదు, సమాజానికి అవసరమైన ఇన్నోవేటర్స్ని తయారు చేస్తున్నాము. అవును. ఇలాంటి క్యాంపులు విద్యార్థుల జీవితాల్లో ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. ఈ సమస్యను పరిష్కరించే విధానం వాళ్లకెప్పుడూ తోడుంటుంది. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. కేవలం 3 రోజుల వ్యవధిలో జరిగిన ఒక క్యాంప్ విద్యార్థుల్లో ఇంతటి ఆత్మవిశ్వాసాన్ని వెలికితీయగలిగితే, ఇలాంటి ఇన్నోవేషన్ వాతావరణం మన విద్యా వ్యవస్థలో ప్రతిరోజూ ప్రతి పాఠశాలలోనూ ఒక అలవాటుగా మారితే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమైన ఆలోచన. అవునుగదా. తప్పులు చేయడానికి స్వేచ్ఛను ఇచ్చే తరగతి గదులు దేశమంతటా ఉంటే రాబోయే తరం ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో కదలేక మధ్యలోనే వదిలేస్తారు. ఆచరణ అనేది ఎగ్జిక్యూషన్ గ్యాప్ని దాటడం లాంటిది. పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కునిదెల పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఇచ్చిన అత్యంత విలువైన బహుమతి ఇదే అని చెప్పాలి. అంటే ఆ ఎగ్జిక్యూషన్ గ్యాప్ని ఎలా దాటాలో నేర్పించారన్నమాట. అవును. వారు విద్యార్థులను కేవలం కలలు కనేవారిగా వదిలేలేదు, ఆ కలలను వాస్తవంగా మార్చే ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దారు. అంటే ఆవిష్కరణ లేదా ఇన్నోవేషన్ అనేది కేవలం ఒక ఆహా మూమెంట్ మాత్రమే కాదు, ఆ తరువాత వచ్చే వందలాది ఓ నో మూమెంట్లను తట్టుకుని నిలబడే ఒక సుదీర్ఘ ప్రయాణమనమాట. అబ్సల్యూట్లీ. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమంటే అది. ఈ బూట్ క్యాంప్ విద్యార్థులకు సరిగ్గా ఈ పట్టుదలను అంటే రెసిలియన్స్ని నేర్పింది. ఒక ప్రాజెక్ట్ను మొదలుపెట్టినప్పటి నుండి అందులో వచ్చే ఫెయిల్యూర్స్ని సరిదిద్దుకుంటూ, అవును, చివరికి దాన్ని నలుగురి ముందు ప్రదర్శించి వారి విమర్శలకు లేదా ప్రశంసలకు జవాబుదారీగా నిలబడడం. ఇది ఒక కంప్లీట్ సైకిల్ ఆఫ్ ఇన్నోవేషన్. ఈ సూత్రాన్ని చిన్న వయసులోనే వాళ్ల మనసుల్లో నాటడం వల్ల ఫ్యూచర్లో వాళ్లు ఏ వృత్తిలోకి వెళ్లినా ఈ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్ వాళ్ళని వదిలిపెట్టదు. యా, ఈ విశ్లేషణ నిజంగా మన ఆలోచనలను ఎంతగానో విస్తరింపజేస్తోంది. మొత్తం మీద ఈ 3 రోజుల ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ గురించి సమీక్షిస్తే, ఇది కేవలం కొన్ని సైన్స్ పరికరాలను తయారుచేసే ఒక సాధారణ కార్యక్రమం ఏమాత్రం కాదు. అస్సలు కాదు. పుస్తకాల్లో బంధించబడిన సైన్స్ని వాస్తవ ప్రపంచంలోకి తీసుకువచ్చి విద్యార్థుల చేతులకు అప్పగించిన ఒక అద్భుతమైన ప్రయోగమిది. ఉత్పాదక వైఫల్యం, ఐకియా ఎఫెక్ట్, ఫెయిన్మెంట్ టెక్నిక్, ఇలా ఎన్నో మానసిక మరియు అభ్యసన సూత్రాలు ఈ 3 రోజుల్లో పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ కొనిదెల పాఠశాలలో అప్రయత్నంగానే అమలు జరిగాయి అని చెప్పొచ్చు. అవును. ఉపాధ్యాయుల సున్నితమైన మార్గదర్శకత్వం, విద్యార్థుల డెడికేషన్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాయక్కడ. నిజమే. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులలో సృజనాత్మకతకు, సమస్యల పరిష్కారానికి ఇలాంటి ఆచరణాత్మక దారులు పరిచయం చేయడం అనేది వారి భవిష్యత్తుకే కాదు, మన సమాజ భవిష్యత్తుకు కూడా ఎంత అవసరమో ఈ కార్యక్రమం నిరూపించింది. వాస్తవానికి చదువు అనేది కేవలం ఇన్ఫర్మేషన్ని మెదడ్లోకి ఎక్కించడం కాదు కదా, మెదడ్లో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడం అనే సత్యాన్ని ఈ బూట్ క్యాంప్ చాలా క్లియర్గా స్పష్టం చేసింది. అక్షరాల నిజం. ఎప్పుడైతే మనం సిద్ధాంతాన్ని వాస్తవిక అనుభవంతో అనుసంధానిస్తామో అప్పుడే సమాచారం కాస్తా జ్ఞానంగా మారుతుంది. ఈ విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహం, వారు నేర్చుకున్న ఆ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ వారిని కేవలం మంచి విద్యార్థులుగా మాత్రమే కాకుండా భవిష్యత్తు సవాలును ధైర్యంగా ఎదుర్కొనే గొప్ప ఆవిష్కర్తలుగా మారుస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అవును. సో ముగించే ముందు ఈ మొత్తం విశ్లేషణ మనలో ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. మనమందరం ఆలోచించాల్సిన విషయమేమిటంటే, కేవలం 3 రోజుల పాటు జరిగిన ఈ ఆచరణాత్మక విధానం విద్యార్థుల్లో ఇంతటి అద్భుతమైన పరివర్తన తీసుకురాగలిగితే, వాళ్లలో దాగి ఉన్న ఆ నైపుణ్యాన్ని అంతలా వెలికి తీయగలిగితే, ఎగ్జాక్ట్గా
ప్రతిరోజు ప్రతి పాఠశాలలోనూ విద్యా వ్యవస్థ ఇలాగే ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ బలమైన ఆలోచనతోనే ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణను ముగిద్దాం.